75 ఎకరాల కాఫీ తోటల మధ్య ఉంది ఈ అందమైన హోమ్ స్టే. పేరు తోటదహళ్ళి. ఈ ప్రాంతంలో ఈ కాన్సెప్ట్ని పరిచయం చేసిన ఘనత ఈ హోమ్ స్టే ఓనర్స్ ప్రకాష్ అండ్ పల్లవి గార్లకి పోతుంది. ఈ హోమ్ స్టేకి వచ్చిన వాళ్ళు ఒక గొప్ప యాక్టివిటీ చేయొచ్చు. అదేంటంటే పొగమంచులో పొద్దున్నే మన మీద మిస్ట్ పడుతూ ఉంటే కాఫీ ప్లాంటేషన్స్లో నడుస్తూ ప్రకృతిని తనిమి తీరా ఎంజాయ్ చేయడం. నేను మొదటిసారి ఒక కాఫీ ఎస్టేట్లో నడవబోతున్నాను. ఇటు చూసిన పచ్చదనం, పక్షుల చర్పింగ్, అప్పుడప్పుడు నెమళ్ల కూతలు లేదా స్క్వాక్స్. శబ్ద కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ జీరో. మన నడక వల్ల వచ్చే షూ సౌండ్సే ఇక్కడ శబ్ద కాలుష్యం. వంద శాతం స్వచ్ఛమైన ప్రాణవాయువుని పీల్చొచ్చు. అవతార్ సినిమా మళ్లీ చూస్తున్న అనుభూతి కలుగుతోంది ఇక్కడ. అక్కడ తెర మీద చూస్తే ఇది మనం కళ్ల ముందు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఒక కాఫీ ఎస్టేట్లో ఇంత అందమైన ప్లేస్లో ఇలా నడుచుకుంటూ పోవటం అనేది. యాక్చువల్లీ నా మీద మిస్ట్ పడుతోంది, చిన్న తుంపర్లలాగా. ఆ ఎక్స్పీరియన్స్ అది ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత ఇక్కడ క్లౌడ్స్, యాక్చువల్లీ ఇంకా ముందుకెళ్తే క్లౌడ్స్ చాలా కిందికి ఉంటాయంట. సో అది మనల్ని బ్లాంకెట్ లాగా కప్పేస్తుంది అని చెప్పేసి అసలు యాక్చువల్లీ వచ్చింది ఇక్కడికి ఆ ఎక్స్పీరియన్స్ పొందటానికి. సో ఇంకా నేను టోటలీ 3 కిలోమీటర్లు నడవాలి. ఆ నడిచిన తర్వాత మీకు ఎలా ఉందో నేను చెప్తాను. మనలో ప్రతి ఒక్కరూ పొద్దున్న నిద్ర లేవగానే కాఫీతో మన డైలీ రొటీన్ని మొదలు పెడతాం. కాఫీ లేకపోతే ఆ రోజు నరకమే. ఈ కాఫీని ప్రపంచంలోని ప్రతి దేశంలో తాగుతారు. మన దేశంలో పాలు, చక్కెర కలిపి తాగితే చాలా దేశాల్లో కేవలం బ్లాక్ కాఫీలా తాగుతారు. అంటే పాలు కలుపుకోరు, ఆఖరికి చక్కెర కూడా కలుపుకోరు. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉన్న ఈ కాఫీ యొక్క హిస్టరీ కానీ దాని లైఫ్ జర్నీ తెలుసుకుందాం. ఈ కాఫీ అందరూ అనుకున్నట్టుగా అరేబియాలో పుట్టలేదు. నిజం చెప్పాలంటే ఆఫ్రికా కాంటినెంట్లోని ఈథియోపియాలో పుట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి రెడ్ సీ దాటి అరేబియన్ పెనిన్సులాలోని యమన్ దేశంలోకి ప్రవేశించింది. మెల్లగా యమన్లో కాఫీని పండించటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు దీనిని పండించే విధానాన్ని సీక్రెట్గా ఉంచి వాళ్ల సీపోర్ట్ అయిన అల్ మకా నుంచి రోస్టెడ్ కాఫీ బీన్స్ని ఎగుమతి చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు పండించిన బెర్రీ వెరైటీ పేరు వైన్ ఆఫ్ అరబీ. నెక్స్ట్, ఈ కాఫీ మన దేశానికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే సూఫీ సన్యాసి అరబ్ దేశంకి తీర్థయాత్రల కోసం వెళ్ళినప్పుడు మన దేశానికి తిరిగి వచ్చేటప్పుడు 7 కాఫీ బీన్స్ ని తన గడ్డల్లో దాచి భారతదేశానికి తెచ్చాడంట. అతను నివసించింది ఈ చిక్మగళూరులోనే. అందుకే ఈరోజు ఈ జిల్లాకి ల్యాండ్ ఆఫ్ కాఫీ అనే పేరొచ్చింది. ఇక్కడికి దగ్గరలోనే బాబా బుడాన్గిరి అనే పర్వతం కూడా ఉంది. అది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తుంటారు. కొంతమంది ప్రకారం ఇది అంత నమ్మదగ్గ వాస్తవం కాదని అంటుంటారు. ఏదేమైనప్పటికీ బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టాక
వాళ్ళ దేశ వ్యాపారవేత్తలు మన వెస్టర్న్ ఘాట్స్లోని అడవుల్ని కాఫీ తోటలుగా మార్చి కాఫీ బీన్స్ని లండన్ మీదుగా యూరోప్ దేశాలకు ఎగుమతి చేయటం మొదలుపెట్టారంట. ఈలోగా మన దేశంలో కూడా కాఫీని దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా తాగటం మొదలుపెట్టారు. ఫిల్టర్ కాఫీ అనగానే ఎంతో మందికి ప్రాణం లేసొస్తుంది. ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలో దీనికి ఉన్న డిమాండ్ ఇంత అంతా కాదు. ఈ కాఫీ ఇలాంటి తోటల నుంచే మన వరకు వస్తాయి. చిక్మగళూరులో చాలా వరకు అరబికా వెరైటీని పండిస్తున్నారు. దేశంలో దాదాపు 10 రకాల కాఫీ రకాలు పండిస్తున్నా అందులో బాగా పేరున్నవి మాత్రం రెండు. ఒకటి అరబికా, రెండోది రోబస్టా. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్టు మీద చూడండి, ఈ గ్రీన్ మాస్, ఇదంతా కూడా ఇక్కడ చాలా హై రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఇలా ఫామ్ అవుతుంది. సో ఇదంతా బికాస్ ఆఫ్ ది రెయిన్. అద్భుతమైన ప్లేస్ ఇది. ఈరోజు మన దేశం ప్రపంచంలోనే అత్యధిక కాఫీ పండించే దేశాలలో 6వ స్థానంలో ఉంది. ఇంకో విశేషం ఏంటంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో కాఫీ వెస్టర్న్ ఘాట్స్లో లేదా కనుమల్లో పండిస్తుంటే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో ఈస్టర్న్ ఘాట్స్లో పండిస్తున్నారు. ఎక్కడో మీకు తెలిసే ఉండాలి, అరకులో. అదండి మన ప్రియమైన కాఫీ జీవిత చరిత్ర. మీకు నా బ్లాగ్ ద్వారా దీని గురించి కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. ఇదండి ది మోస్ట్ అల్టిమేట్ పాయింట్. మాకు ఇక్కడికి వచ్చాక వెనక యాక్చువల్లీ చాలా పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళటానికి దారి ఉందో లేదో తెలీదు. ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అటువైపు వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ మాత్రం నేచర్ ఇంకా అద్భుతంగా ఉంది. ఫస్ట్ బిగినింగ్లో కన్నా ఇక్కడ ఈ పర్టికులర్ చెట్లు చాలా మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తున్నాయి. నాకు ఇది చాలా నచ్చింది. ఆనంద్ నేను కలిసి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు చదువుకున్నాం. తర్వాత తను బ్యాంక్లో ఒక టాప్ మోస్ట్ అఫీషియల్గా రిటైర్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ అ డీజీఎం ఇన్ కార్పొరేషన్ బ్యాంక్. సో నేను కలిసి చదువుకున్నాం. మధ్యలో డిస్కనెక్ట్ అయ్యాం చాలా ఏళ్ళు. బట్ మేము ఆల్మోస్ట్ ఒక రఫ్లీ 40 years తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. రీకనెక్ట్ అవ్వటం ఇలా అలా కాదు, వేరే లెవెల్లో రీకనెక్ట్ అయ్యి కలవటాలు. తర్వాత తను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మేము కలవటం, మా ఇంటికి రావటం. సో ఇప్పుడు తను ఇక్కడికి ఈ పర్టికులర్ ట్రిప్ ప్రపోజ్ చేశాక తనతో పాటు కలిసి ఇక్కడికి ఇద్దరం వచ్చామన్నమాట. ఈ పర్టికులర్ ఆకును చూస్తుంటే మనకు తమలపాకు లాగా ఉంది కదా, కానీ అది తమలపాకు కాదు, మిరియాల క్రీపర్ అన్నమాట, తీగ. దీని నుంచే మనకు మిరియాలు వస్తాయి. ఇది నాకు తెలిసినంత వరకు క్యాష్ క్రాప్స్లో ఇది ఒక మంచి క్యాష్ క్రాప్. ఇక్కడ కాఫీ, ఈ మిరియాలు ప్లస్ ఈ సిల్వర్ ఓక్ అనే చెట్లు. ఇది చూశారు కదా, ఈ సిల్వర్ ఓక్ అనే చెట్టు వల్ల వీళ్ళకి కాఫీ ఎస్టేట్స్ వాళ్ళకి బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంది. సో చాలా అందంగా ఉంది ఎస్టేట్. నా వ్లాగ్ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసేంత వరకు టేక్ కేర్, గుడ్ బై.